ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అవుతుంది. సాంగ్ అనేది 'ఐలెస్సా' అనే సాంగ్ మీద. అందుకే ఈరోజైతే చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటారు. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా చేసుకొని మీ ఫోటోస్‌తో అయితే చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు ఇంపోర్ట్ ప్రాబ్లమ్ ఏమన్నా వచ్చిందంటే మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటాను చూడండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో అయితే హైలైట్‌లో అయితే పెట్టేసిన. అక్కడికెళ్ళి గాని చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఇలాంటి టైప్‌లో వీడియోస్ కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పంపించండి చేస్తా. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి ఫుల్ ప్రోడక్ట్ దాంట్లోకి ఇలా ఓపెన్ చేస్తుంది. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. మీరు ఈ ఫొటోస్ అయితే మీకు లిరికల్ అయితే గ్రూప్స్ లిరికల్ ఫోటో అయితే ఇచ్చేసింటాను. మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఈ ఫోటో కింద బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. మీ ఫోటో అయితే నేను సాయిపాలు మేడం అయితే ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా. మీరైతే మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోలో అయితే మన ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. మనం ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడైతే ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నాం. ఈ ఫోటో యాడ్ చేసి ఇక్కడ ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి టెస్ట్ కిందకి అయితే ఇలా పెట్టేసుకోండి. సైజ్ అనేది కొంచెం కింద ఉండే ఫొటోస్కి ఎఫెక్ట్ ఉండాలి చూసుకోండి. ఇక్కడ టైల్స్ అనేది ఉంది. టైల్స్ అనేది కాపీ చేసుకొని ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసేయండి. ఇప్పుడు ఈ ఫోటో మనం యాడ్ చేసిన ఫోటో అయితే యాడ్ చేసుకొని కొంచెం సైజ్ అయితే తక్కువ చేసుకొని మనం ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా మీకు ఈ మ్యాచింగ్ లేక్ అనేది మీకు కలర్ అయితే సెట్ కావాలంటే మీకు ఏ కలర్ అయినా ఇలా సెట్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అని సెట్ చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి మీకైతే ఇలా గ్రూప్ అయితే ఇలా వచ్చేస్తుంది. మీకైతే ఇలా చేసుకోండి. ఇలా అయితే సింపుల్గా ఉంటుంది. మళ్ళీ ఈ గ్రూప్ 2 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకున్నాం. ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకొని ఇక్కడ రెడ్ మార్క్ దగ్గరికి అయితే యాడ్ చేసుకొని ఈ ఫోటో అయితే డిలీట్ చేసుకొని ఒక టైల్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఫోటోకి అయితే టైల్స్ అనేది యాడ్ చేసుకోండి. గ్రూప్లోనే ఫోటోకి అయితే ఇలా యాడ్ చేసుకొని ఇలా అయితే మనకైతే లిరికల్ అనే టెక్స్ట్ అనేది మనకు వేరే కలర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఇలా గ్రీన్ కానీ ఇలా ఏదైనా కానీ ఇలా గ్రీన్ కానీ ఇది ఏదైనా కానీ కలర్ అయితే ఇలా సెట్ చేసుకొని ఇలా బ్యాక్ చేసుకోండి. ఇలా బ్యాక్ చేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఏమైనా లెంత్ అయితే తగ్గి ఉంటాయి కాబట్టి ఈ గ్రూప్స్ మీద క్లిక్ చేసుకుని ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకుని ఇలాగైనా వచ్చేసేయండి. ఇలా అయినా వచ్చేస్తుంది. ఇలా ఈ గ్రూప్ అయితే ఇలా క్లిక్ చేసుకుంటే ఇలా అయితే వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. ఇలా అయితే ఉంటుంది. ఇలా అయితే వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఈ గ్రూప్స్ అన్నిటికి ఇలా సేమ్ టుగా యాడ్ చేసుకోండి. గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గిందో చూసుకొని యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ టైం చెప్తా 17.10 మిల్లీసెకండ్ పెట్టేసి ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఈ విధంగా ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇష్టపడినట్టు చేసుకునండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. 1/1 ఫొటోస్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఈ ఫోటో కానీ యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇష్టపడినట్టు చేసుకోనండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ ఇలా మళ్ళీ మీడియా వచ్చేసేయండి. ఇలా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ ఇలా ట్రిమ్ చేసుకోండి. ఇలా నిదానంగా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. దీన్ని ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇలా ఇష్టపడిన ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఈ ఫోటో కానీ యాడ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్నాము. ఇలా ఇష్టపడిన ట్రిమ్ చేసుకోండి. ఈ విధంగా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చేసేయండి. ఈ గ్రూప్ కింద ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ క్లిక్ చేసుకుని మోడల్ సెలెక్ట్ కీ యానిమేషన్ లేదు చూసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ వచ్చేసి ఈ ఫోటో అయితే డిలీట్ చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా అయితే వచ్చేస్తుంది. మీకు అయితే యానిమేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క ఫొటోస్కి అయితే ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత అవసరం లేదు. ఇలా ప్రతి ఒక్క ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. ఇక్కడి నుంచి అయితే ఇలా అయితే చేసుకోండి. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ మేము క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ స్టైల్స్ వచ్చేసి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంప్యూటేషన్ ఏరియా వచ్చేసేయండి. మళ్ళీ మేము క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ వచ్చేసి
ప్లే స్టైల్స్ వచ్చేసి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఫిల్ కంపిటీషన్ ఏరియా అయితే ఇలా అయితే ప్రతి ఒక్క ఫోటోకి అయితే ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం చూసుకోండి. ఫొటోస్ అయితే అడ్జస్ట్మెంట్ కలగకుండా చూసుకోండి. అడ్జస్ట్మెంట్ కానీ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఇలా గ్రూప్స్ కానీ రీప్లేస్మెంట్ అయితే పెట్టేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ కనపడుతుందా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.